హలో మామా చెప్పురా. రాత్రి కొట్టిందారా పెళ్ళం? నీకు అవన్నీ ఎందుకు చెప్పురా, ఫోన్ చేసిన. ఏం లేదు, ఒకటే ఆర్పిన పడుతుంది రాత్రి పూట, మరి కొడుతుంది కావచ్చు అనుకున్నాం. నైట్ నేను తాగుతాను, నీ ఏడుపులు వినబడతాను. రోజు ఇదే ఫోన్ అరా నీకు, నా ఇంటి దగ్గరికి వచ్చి ఇది కొడుతుందా లేదా ఇంకోనికి? సరే అని దావదు కదా. దావుదా? ఇక్కడ దావదు. పొద్దాలు వాడతాను ఏట మామా. వస్తా నేను కూడా వస్తారా? ఆయన ఎందుకు తీరా ఆడదాన్ని భయపడ్డాడు. ఎవడు చెప్పిండ్రా భయపడతాడని? నీ పిల్లం పర్మిషన్ కావాలి కదరా నువ్వు రానికి. నీకు చెప్పినా నీ పిల్ల పర్మిషన్ కావాలని? నీకు చెప్పినట్టు ఉంటుంది అది. అవునా? 500 మరి. 500 కాదు, 1000 రూపాయలని ఇస్తా. నేను అర్థమైందా? అది తీరాను పిల్లని భయపడతా. అరే ఏంద్రాను నేను బరాబర్ వస్తా. దానికి ఏంద్రా నేను చెప్పేది, దానికి చెప్పకుండా వస్తా. చూస్తావా? సరే గంటలరా వస్తా. పిల్లని భయపడాలి ఇక్కడ ఆడతాను. నిజమే అనుకో. ఏం చెప్తాను అబద్ధానికి ఎట్లా చెప్పాలి ఇప్పుడు? పోతానని నిన్ననే నీ అబద్ధం చెప్పినందుకే పిచ్చి కొట్టుడు కొట్టింది. ఫ్రెండ్ గారికి యాక్సిడెంట్ అయిందని చెప్తా. అమ్మో, ఫ్రెండ్ గారికి యాక్సిడెంట్ అని చెప్తే మళ్ళీ దొరకబడుతుంది. పిచ్చి కొడుకు కొడుతుంది మళ్ళీ దొరక. ఏం చెప్పాలి రా నాయనా? ఇవాళ పని వేది ఉన్నదా దొరగారు? ఓయ్ నిందే అనేది ఏందే? పనికి ఇవ్వాలన్నా పోయేది ఉన్నదా లేదా? నిన్న పోతా అన్నావు పోలేదు, మొన్న పోలే, ఆవులు మొన్న పోలే. ఒకరోజు పోతాను, 3 రోజులు పంటాను ఇంట్లో. ఇక నడిపోతావు నువ్వు. అదే ఆలోచిస్తానా. నువ్వు ఆలోచించడానికి ఉన్న పని తొబ్బెత్తది ఆడ. పోయి అడ్డం నిల్చుని అవుతుంది నీ కథ. లే అంటే పెళ్లి కొడుకు నడిచినట్టు నడుస్తానవేంది? అగో నీ ఆంటీ ఏంది? ఎవరు నువ్వు? ఎవరు కావాలి? నీతోటే పని ఉన్నదా ఆంటీ? నేనా? ఏందో చెప్పు. ఎవరు లేరు కదా చుట్టుపక్కల అయితే. ఏంది దొంగలు చూస్తానవు? ఏంది? ఏం కావాలి? అంటే కొంచెం సీక్రెట్ ఆంటీ. ఏందో చెప్తావా లేవన్నా? అయితే వాళ్ళకి చేతబడి ఇవ్వాలి. ఎంత తీసుకుంటారు? అవ్వా ఎవరిరా నీకు చెప్పింది? ఎవర్రా నీకు చెప్పింది? సైకోగా బాడుకా మెంటల్ గా ఎవరు చెప్పిందిరా నీకు? చెప్పిందిరా? అడు నువ్వు ఫస్ట్ బయటికి నడురా, బయటికి నడిచి మాట్లాడు. నేను ఎవరికి చెప్పా ఆంటీ? ప్లీజ్ ఆంటీ ఏమనుకోకురా ఆంటీ, చెయ్యరా ఆంటీ. అసలు నీ బాధ ఏంద్రా? ఎందుకు వచ్చినావు? నువ్వు ఏ ఊరు? నీది ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? అంటే ఏంద్రా నీ లొల్లేంద్రా? చెయ్యరా ఆంటీ. ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు నేను ఇస్తా ఆంటీ చేతబడికి. ఎవతి చెప్పిందిరా నీకు? నేను చేస్తున్నాను. ఎవతి చెప్పిందిరా నీకు? బాడుతావు చెప్పుడేందంటీ? వాడ మొత్తం అనుకుంటారు, ఊరంతా అనుకుంటారు. ఒక్కొక్క దాన్ని నెత్తి కొరిగితే నా జోలు తీస్తే దుమ్ము పోసి నమ్మని పోసిన వాళ్ళ ఇళ్ళల్లా నా జోలు ఎందుకు? నడురా నువ్వు ఫస్ట్ ఇచ్చినాడు. ఇంకోసారి ఇంటి మొక్కలు వస్తే 2 కాళ్ళు ఇరగొడతావు. ఏమనుకుంటున్నావు? బాడకవు. ఎవరింట్లో దుమ్ము పోసినా, ఎవరింట్లో మన పోసినా నేను ఇంట్లో ఉన్నా నా మీద ఎడతాను. నన్ను కట్ల పెట్టుకుంటాను. మంచిగా బతికిన కట్టే ఉన్నది మనుషులకు. పిల్ల ఏం చేస్తున్నావు? వదిలే వచ్చినావా? వచ్చిన. ఏంది అలా పొద్దుగాలే పని తీరింది నీకు? పని తీరింది, నిద్రలే ఇంకా. ఏడా ఇగో మీ తమ్ముడు పండుకున్నాడు, లేత్తలేడు. మా తమ్ముడు లేస్తేనే చేస్తావు పని, లేకుండా ఏమాను అంటే లేస్తేనే పని పోడా? అయ్యాడికి 3-4 రోజులు అవుతుంది పోక. అన్న మంచిగా రోజు పని పోతాడు, వస్తాడు, తెస్తాడు, తింటాను, కూర్చుంటాడు. ఇద్దరు పోతేనే ఇదే పని. ఉన్నాడా? పోయిండా అన్న? పోయిండు. ఉంటే నువ్వెందుకు అత్తూతి? మీ అన్న ఉంటే నాకు భయమా పడానికి? భయం అంటలేను నేను. మా అన్న రానిస్తాడా? మీ అన్న ఎందుకు రానియ్యాడు? అయితే గీ ముచ్చట తెలిసిందా నీకు? ఏ ముచ్చట వదినే? ఈ పక్కింటి కళ్యాణి మంత్రాలు వస్తాయట కదా. ఊకో వదినే, గా మంత్రాలు చేసిన ఎందుకు చెప్పు. నిజంగానే గా 3 గంటల కాడ పెద్ద గుండం గీసి అల్లా నిమ్మకాయలు అవి పెట్టి ఎత్తాందట. పూజలు అనుకుంటా, పునస్కారాలు అనుకుంటా, గుళ్ళ పండి గోపురాల పండి తిరుగుతా అంటది, పూజలు చేస్తా అంటది. గా మంత్రాలు చేసినట్టు నమ్మల్నా నేను? ఊరంతా అంతా అందరూ సాటింగ్ చేస్తారు ఊరంతా. నిజమా? నిజమేనట. అయితే ఏం చేసింది మరి? దానిలో వీడియోలో కనిపించినాయా ఏమన్నా? కనిపించినాయట. దయ్యాలు ఎగురుతానే దునుకుతానంట, ఆగమని చెప్తానే అట. నాకు నల్ల కోడి కావాలి, కళ్ళు కావాలి.
చికెన్ కావాలి. ఏంది ఎవరిదాకా మంచిగా పాడుపడితే ఏం పుట్టింది రోగం నీకు? లేకపోతే ఆ గుట్టెక్కి దునికి దత్తా నేను చెప్తానా. దేనికి ఏం పుట్టింది నీకు సావనికి? నేను ఎవరినో తెలుసా? ఎవరివి? నేను చెప్పా, నీకెందుకు చెప్పాలి? ఏం పుట్టింది నీకు? ఇవరిదాకా మంచిగా పాడుపడుతుంది కదా, ఇవరిదాకా మంచిగానే ఉన్నాడు కదా, ఇప్పుడు ఏమైందంత దయ్యం పట్టి చేస్తాడు? ఆ పక్కింటి కళ్యాణ్ ఇట్లా ఏమన్నా పంపించదు. మా కళ్యాణ్ ఏమనకు, మాకిప్పుడు కళ్ళు తెస్తావా తేవా? కళ్ళ ఇప్పుడు నీ కళ్యాణ్ లేవాలి వదిలే. నేను పోయి తెచ్చుకుంటా కావాలంటే. నువ్వు పోయి అమ్మయ్య పోయి తెచ్చుకోపోయి అమ్మ వద్దు, మళ్ళీ ఇంటికి రాకుండా అటే పోతే ఎట్లా వదిలే? నాకు ఇల్లు అడ్రస్ తెలుసు. సాయంత్రం వచ్చాక 2 నిమ్మకాయలు ఇట్లా తిప్పి పాడే. నిమ్మకాయల ఏందో వదిలే, ఎప్పుడు లేదు ఇంట్లో ఇవాళ గిట్ల చేసిండేంది నా మగుడు? అది 3 వాట్ల కాడ ఎత్తాను ఆ తొక్కి ఇట్లా రావచ్చు. పోయి నా మగన్ మీదనే వాడాలా వదిలే? మేడవకు కానీ ఇక పక్కింట్లో ఉంటారు కదా అని చెప్పడానికి వచ్చిన, జాగ్రత్తగా ఉండాలి. మరి పోతాను ఇక నేను. వదిలే అయ్యో ఓయ్యా, నా మొగుడు లేకపోతే నేను ఎట్లా బతకాలే అమ్మా? ఈ దొంగ మొగానికి నా మొగుడే జరిగిండు అమ్మో. నా మొగుడు అసలే ఎరగడే అప్పుడే గిట్టుడే వంటాడు. నా మొగుడు దాన్ని వండడే అన్నాడు, ఏమన్నాడు అప్పుడు ఎక్కపోతాడు. నా మొగుడు మీదకి ఎందుకు పంపించింది అమ్మో? కుంపు తీసి బాధ నచ్చినా చెప్పిందని తెలిసిందంటే దానికి ఓ అమ్మో నా మొగుడిని చంపుతుంది అయ్యా. నా మొగుడు ఇప్పుడు ఇంటికి వస్తాడా రాడా అంటే పోతాడా నాకేం తెలుస్తలేదమ్మా. ఇదా అదా ఇల్లు అసలు వచ్చిన పని అవుతుందో కాదో? మందార చెట్టు అన్నదే ఎక్కడా? అదే మందార చెట్టు అక్కడ కూర్చున్నదిగా, అడుగుదాం. ఆంటీ ఆంటీ. ఏంది? ఎవరు నువ్వు? కళ్యాణి ఆంటీ అంటే మీరేనా? నేనే. ఏంటిది పిల్ల, ఎవరు నువ్వు? మీతోటి ఒక చిన్న పని పడ్డది. నాతోనా? ఏం పని? ఒక పని చేసి పెట్టాలి. మీరు ఏం చేయాలి? మీరు మంత్రాలు చేస్తారంట కదా. ఏయ్ ఎవరు నువ్వు? ఏంది పొద్దున వాడు ఇప్పుడు నువ్వు? ఎవరైనా చెప్పి తోలుతానులా మీరే వస్తాను. ఎవరు చెప్పిరా నీకు నేను చేస్తాను? నన్ను ఎవరు చెప్పిరా నీకు? అట్లా కాదా ఆంటీ, ఒకడు లవ్వు అని నా వెంట పడతాడు. మా నాన్నకు తెలిస్తే మళ్ళీ కాలేజ్ బంద్ చేపిస్తాడు. ప్లీజ్ ఆంటీ అర్థం చేసుకోండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. ఆహా, నేనేం చేయాలి? నీ లవర్ నీ దగ్గరికి రాకుండా నేను మంత్రాలు చేసి ఆపాలి, అంతే కదా? అంతే సింపుల్ ఆంటీ. అట్లా చేయాలంటే ఇప్పుడు నేను దయాన్ని చేయాలి. ఫస్ట్ నీ బాడీ లోపలికి పంపించాలి. నీ బాడీ లోపలికి పంపిస్తేనే వాడి అడ్రస్ దానికి తెలుస్తుంది. దానికి తెలియదు కదా మరి. అట్లెందుకు ఆంటీ? అట్లనే ఉంటది. ఇప్పుడు అట్లా చేయాలంటే నాకు నీ బట్టలు కావాలి, నీ జుట్టు కావాలి, నీ కాలు కింది మట్టి కావాలి. నా మట్టి ఎందుకు ఆంటీ? మట్టి ఎందుకు అంటే అది పోవాలంటే దానికి అడ్రస్ తెలవాలి కదా. నీ అమ్మ బద్మాష్ దానా, నీకు ఎవరు చెప్పి తోలుతుందే? చెప్పి తోలినందు నన్ను ఫస్ట్ నిన్ను కాదు, పొద్దుగాల వాడిప్పుడు నువ్వు సైకోదానా. ఇంకోసారి ఇంటి మొక్కలు చూసినావు అనుకో నరుకుతా బిడ్డ. కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకుంటా అనాలి కానీ ఇట్లా కొట్టి పంపించుడు ఏంటిది అసలు? అరే అమ్మ ఏం చెప్తున్నావు నన్ను? నువ్వు మంచిదానే నా పిల్లానికంటే. వచ్చిండు కదా గిడవన్నాడు. ఏంది దయాన్ని పెట్టుకుని వచ్చిండా ఏంట, లేకపోతే పట్టిగానే మంచిగానే వచ్చిండా చూడాలి. ఓయ్ ఏంది గీడవన్నావు? నా రోజుని ముద్దాడుతాను నా బంగారు కొండ. లే మంచాల పండ్లే ఏలే మంచాల పండ్లే లే. ఓ పండుగల్ల పండ రాదు. ఓకే కింద పండి దాంతో ఆడుతానో ముద్దించుకుంటానో దాన్ని మూతిలో మూత పెట్టి. నీకన్నా అదే అందంగా ఉన్నావు తెలుసా. దాని పెళ్ళి చేసుకున్నా. పెళ్ళి చేసుకో మరి ఇప్పటికన్నా.
ఇక ఇప్పుడు చేసుకున్నా రెండో పెళ్ళి చేసుకోవద్దు అసలే. నీతో కొంచెం మాట్లాడాలి, ఆవు కూర్చోను. నీతో మాట్లాడాలి నీతోని. ఏం మాట్లాడు గిట్లాడు ఏం లేదా, కాసేపు పండుకుంటా తర్వాత మాట్లాడుకున్నాం. ఏంటి తర్వాత మాట్లాడేది? మీరు 2000 ఏమైనాయి? దొరికింది ఏంది మొన్న తీసిన అసలు 2000. ఏమైంది చెప్తాలేవు? ఏం పుచ్చింది ఇవ్వదాకా మంచిగానే ఉంటుంది కదా, మళ్ళీ ఏ అంటావు? అరే ఏమైంది? ఏమైందండి? ఏమైంది? మళ్ళీ ఏదో వేసినట్టున్నది, ఎక్కువైనట్టున్నది. మంత్రం 3 పాటలు కానీ ఏం తగ్గిండేమో, ఏ వాసరాడు ఏం తగ్గిండేమో. అమ్మా అయ్యో నా కళ్యాణి ఏమనకెను, చేసినట్టున్నది. నా కళ్యాణి ఏమనకే, నిన్ను చంపి పడేస్తా. నా కళ్యాణి ఏమని అన్నావు అనుకో, చంపుతా బిడ్డ. అయ్యో అయ్యా, నా మోడు ఉంటాడో సత్తాడో ఊతాడో అర్థమైతలేదు. ఈ దొంగ మొక్కలే చెప్పి పెడతా చెప్పు తావు నేను. అమ్మ తోడు, ఇది పుసుక్కునవే అక్కడేమన్నా అడిగింది అనుకో, ఓడిని దొరుకుతా పిచ్చి కొట్టుడు కొడుతా. దొంగ మొక్కంది. ఓసేయ్ బయటికి వెళ్ళా, నువ్వు బయటికి వెళ్ళి నువ్వు నేను తేలిపోవాలి. బయటికి వెళ్ళే నా మొగన్ మీద ఏదైనా పంపించినవే దొంగ మొక్కంది అన్న మంత్రాలు చేసి. నీకేమన్నా న్యాయం చేసి నీ మీద మన్ను దుమ్మెత్తిపోయా కదా, నీ కాళ్ళు ఎక్కడిపోగానే అనుకున్నా. మూసుకో రావే, బయటికి వెళ్ళవే, బయటికి వెళ్తలేవే అంతే. నీ దొంగ మొక్కలే చెప్పు పెడుతూ నీ మీద మన్ను దుమ్ము పోసి నీకేమన్నా న్యాయం చేసి నల్లి గుట్లదానా మళ్ళీ అంటాడు. అనువైతేంది దావే, బయటికి వెళ్ళవే, బయటికి వెళ్ళే. నువ్వు మంచిదాను అనుకున్నా అనుకున్నా, గల్లీలో మంచిగా మాట్లాడుతావు అక్క, మంచిగా అనుకున్నా. గిట్లా చేస్తామని అస్సలు అనుకోలేదు. నువ్వు నేను చూసుకుంటా, నువ్వేం చూసుకుంటావు? చూడు, నువ్వు చెప్పినట్టే వింటాను కదా, ఇంకేంది అవా నేనెక్కడ చేసిండే మంత్రాలు, నాకు ఇక్కడ చేత బళ్ళు నాకు చక్క అలా రావే. నేనేం చేసిండే? ఏమనంటే నన్ను కట్ల పెట్టుకుంటాను మంత్రాలు చేయడానికి. అలాందుకే అచ్చుడు ఉప్పని మనిషిని ఊతాయిపోయా కదా, మంత్రం వస్తే దయ్యం మీదకి వచ్చింది. ఎట్లా అవుతుంది దయ్యం పోతు, ఈ దయ్యం నాశనం కాదు. ఏమనంటే నన్నవే, నా కళ్యాణం ఏమనకు, సంపుతన నిన్ను లేకపోతే ఏమనివిరా నువ్వు? అవుల గడిది నన్ను నాకు చేసుకోవడానికి వస్తాను. నీ ముఖమే తెలియదు నాకు సైకోగా. అబ్బో చూస్తానా నా ముందే నా మొగన్ని పట్టుకునే మంత్రం వేసినావంటే నువ్వెంత మంత్రగత్తవే. అబ్బో ఏసోటి దయాన్ని పంపించిన ఒట్టిగత్తలని దయాన్ని పంపించి తీసుకుపోయినావానే. అమ్మో వస్తుంది అన్నాలం పాడగాను. నా బతుకు నన్ను బతకనియరా, నీ గలీలు ఉండనిస్తారా, ఉండనియరా? ఏంది నా మీద లేని నిందలేసి ఇట్లా చేస్తాను మీరు? ఉండన్నా వద్ద ఈడ నేను ఏమర్థం ఏం మాట్లాడు తెలుస్తుందా నీకేమన్నా? అబ్బో నువ్వు పెద్ద రంగరాచివే, నాకు తెలిసే. ఆ గ్రామ పంచాయతీ కూడా పూజ చేద్దాంటే సీసీ కెమెరా రికార్డ్ అయిందట. అంతా పెద్ద పెద్ద దయాలే పంపిస్తామంటే నువ్వు గుండె వేసి. నాకు తెలిసే మొన్న కాదే 3 పావుల నూనె ఇచ్చిన ఇంట్లో నుంచి వెళ్ళి అప్పు అడిగితే. అంతగానే ఏమన్నా న్యాయం చేసింది నీకు? ఒకటే తెలుస్తుంది నేను నలుగుట్లో నన్ను నవ్వుల పాలు చేయకే, నువ్వు నలుగురు నోళ్ళ వడకే చిట్టి నా సొంత పోరాగు. చెప్పినప్పుడు నేను ఇది ఏమైంది నీ మొగనికి? దయ్యం పట్టింది చూలే అనుకుంటావా? చూసినావా నువ్వు? ఎట్లా పట్టింది? పొద్దుగాల లేపినా
పని పోదులే అన్న 3 రోజులు అయితే అని పోక పని పోదులే అంటే లోపల వేయడు నేను ఏం జరుగుంటా అన్నీ ఉన్నా సామంతి వద్ద నచ్చి చెప్పింది నీ గురించి మొత్తం చెప్పింది నాకు అప్పుడే తెలిసింది అయితే లేకపోతే నీ గురించి తెలియకపో నాకు డైరెక్ట్ పిచ్చిదానా ఇంకా కూడా తెలుస్తలేదా అని నీకు పని పోవాల్సి వస్తుందని తాగాలి తినాలి తందనాలు ఆడాలని నీ మొగుడు నీతో అట్లా చేస్తాడు పిచ్చిదానా నేను నమ్మనక్క ఇగో ఒకటే చెప్తాను నేను నీ మొగడు కావాల్సుకునే యాక్షన్ చేస్తాడు ఒకసారి ఏం కావాలి నీ మొగని కానీ ఏం కావాలి అని అడుగు నేను ప్రూఫ్ చేస్తా వానికి దయ్యం ఉన్నదా లేదా చూస్తావా చూద్దాంపా చూద్దాం అమ్మో వీళ్ళేమో మాట్లాడుకుంటారు అస్సలు దొరికితే పొంగి వలుగుతుంది ఏమైందిరా నీకు చెప్పు ఏమైంది దయ్యం పట్టింది ఏం దయ్యం ఎవరు తోలిరా దయ్యాన్ని కళ్యాణి పంపింది కళ్యాణి ఏం చేయమన్నది పంపి ఏం చేయమన్నది రోజు బిర్యానీ మండి మందు కళ్ళు అసలు పనికి పోవద్దు అని చెప్తుంది చాయ్ మంచిలు తాగమన్నదా కాదు కోటరు కళ్ళు బీరు వైను గుడాంబా ఇవన్నీ తాగి రోజు పండుకో అంటుంది అంతే అన్నదా అంతే అంటుంది ప్రస్తుతానికి అట్లనా అట్లనే పనికి పోవద్దట్నా పనికి పోవద్దంటాంది పనికి పోకుండా అయితే మరి దానికే వస్తుందట ఏమో నాకు తెలియదు నీకేం రాదా నాకు వచ్చు ఏమవుతుంది వీణ్ణి మటాష్ చేస్తాను మరా చేస్తావా యాస్ జై కొండగంట అందరికి జై ఓ బుజ్జి రేమనే రాదని మర్చిపోయినావు ఓహో ఎవరన్నకు జై ఓహో అక్క నువ్వు పంపించింది పెద్ద దయ్యమే చాలా పెద్ద దయ్యాన్ని నేను ఓహో మరి దయ్యాలకు దయ్యాలు పేరు చెప్తే బాగా భయం అవుతుంది కదా అక్క అక్క ఏమైంది పిలిచొచ్చిందా కాదు భయం అవుతుంది జై బోలగాజ్ మహారాజ్కి దేవుల పేరు తీయకులే నా ముందట అట్లయితే మరి దయ్యాలకు అక్కడనో ఇక్కడనో మిగతా దయ్యాలన్నీ కనిపిస్తాయట కదా మూలలకో అటుకో ఇటుకో అక్కడ నా దయ్యం ఇక్కడ నా దయ్యం ఉంది అక్కడ నా దయ్యం ఉంది నీకు కనబడతలేదా కనిపిస్తుంది అది నా ఓడేవాడు నేనే పంపిస్తున్నా అక్కడికి ఇప్పుడు కనబడతానా నీకు అక్కడ నీ ఎవడు కనబడతాడు కొత్తమైతే అక్క నువ్వు అక్క ఈ దయ్యాన్ని మంచిగా మేపుతా నేను సరేనా కుండ చికెను కళ్ళు బిర్యానీ బిర్యానీ సారీ అక్క లేదా ఇంట్లో తీసుకోవద్దు లే నీకు చికెన్ చికెన్ అండి నా చికెన్ నల్ల కూడా చికెన్ నల్లగడి చికెన్ లే లే చికెన్ నల్లకోడి చికెన్ నల్లకోడి చికెన్ నల్లకోడి చికెనా నీకు నల్లకోడి చికెన్ కావాలనా కుండ చికెన్ కావాలనా నీకు కుండ చికెన్ కావాలనా ఏది ఏ దయ్యానికి రా నువ్వు దయ్యమా గీడెందుకు అన్నా నేను గీడ వండ పెట్టిన నన్ను ఎంత పని పోకపోతే మాత్రం గీడ వండ పెడతావానే చూడు నీ దయ్యం పట్టిందా చికెన్ కావాలా నీకు కళ్ళు కావాలా మందు కావాలా పనికి పోవా నువ్వు పనికి పోవా ఏడ కనిపిస్తుంది నీకు దయ్యం ఆ గుట్ట పైన కనిపిస్తుందా గాడ
ఏదో ఒక ఆడ కనిపిస్తుందా ఏదో లేదు, దండం పెడతానే. ఈడ కనిపిస్తుందా ఈడ కనిపిస్తుందా నీకు దేవుడి పేరు తీయంగానే భయం అయిందా భయం అంటే ఎట్లుందో తెలుసా దండం పెడతా. గిది భయం అంటే నీకు భయం పట్టిందా భయం పట్టిందా నీకు అనవసరంగా అక్కని తిట్టినా